హలో అండి, అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దశమి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే ఫైనల్కి వచ్చేసాము. ఈరోజు దశమి అండి. చక్కగా 11 రోజులు అమ్మవారిని అయితే చక్కగా అందరూ కొలుచుకున్నాము. ఆ అమ్మవారి దయవల్ల ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. సో నేను కూడా చాలా బాగున్నా. అంతేకాకుండా నా వీడియోని అయితే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఈ రోజు అయితే చక్కగా దశమి కదా, ఫుల్ బిజీ వంటలు చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే టిఫిన్ చేస్తున్నానులేండి. ఎందుకంటే పాప అయితే 2 days ముందే వచ్చింది. బాబు అయితే ఈరోజే బస్కి వచ్చి ఇప్పుడే వచ్చాడులేండి. బాబు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలిద్దరు మన దగ్గర ఉన్నారనుకోండి ఇంకా చాలా బలం వచ్చేస్తుంది. హెల్త్ బాగుపోయినా కానీ చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది అనమాట. ఈరోజు అయితే పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేశాను. ఇక వచ్చేసి మా బాబు పాప మా వారైతే బయటకు వెళ్ళారు. అది ఎక్కడికి వెళ్ళారు అనేది మ్యాక్సిమం మీరు గెస్ట్ చేసేసే ఉంటారు. ఈరోజు అయితే దశమి కదండి, చక్కగా ఏదైనా సరే ఈ రోజు కొనుక్కోవడం అమ్మవారి కృప వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మా వారైతే కనుక పిల్లలిద్దరిని షాప్కి అనేది తీసుకెళ్లారు. మ్యాక్సిమం మీరు గెస్ట్ చేసేసే ఉంటారు. ఎందుకంటే మా వారికి అయితే ఒక 10 days ముందు బండి అనేది కొంచెం అదే పాత బండి ఉంటుంది కదా, అది కొంచెం రిపేర్ ఉందని చెప్పేసి పక్కన పెట్టేశారు. సో ఇక అదైతే 2 times అయితే రిపేర్ చేయించారు. కానీ ఆయనకి ఎందుకు ఇంకా న్యూ బండి తీసుకుందామని చెప్పేసి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వెహికల్ అనేసరికి మనం దశమి రోజు కోసం చూస్తాం కదండి. చిన్న వర్షం పడుతుంది. చక్కగా మా పిల్లలిద్దరితో మా వారైతే కనుక చక్కగా షాప్కి అనేది వెళ్ళారు. అంతేకాకుండా ఈ షాప్ ఏంటన్నది మీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. ప్రతి ఐటమ్ ఉంటుంది. అదేనండి, ప్రతి బండి మోడల్ అనేది ఇక్కడ దొరికేస్తుంది కదా అని చెప్పేసి ఈ షాప్కి అనేది వెళ్ళారు. సో ఇదేంటంటే తునేలేండి, సిటీ అనమాట. సో ఈ షాపు ఓనర్ గారు వచ్చి మా వారికి అయితే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో చాలా చోట్ల గ్యాదర్ చేశారు. కాకపోతే ఇంక మా వారికి అయితే మనకు తెలుసున్న ఆయన ద్వారా తీసుకుందాము, అంటే ఏది తీసుకున్నా మనం ల్యాక్స్ మీద పెడతాం కదా మనీ అనేది. సో మనకు తెలుసున్న వాళ్ళ ద్వారా తీసుకుందామని చెప్పేసి ఈ ఓనర్ గారు అయితే చాలా మంచి మనిషి అండి. అంతేకాకుండా ఇంకా ఇతని దగ్గర తీసుకుందాం, మనకి తెలుసున్న ఆయన కదా. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అదే బండి తీసుకున్న ప్రతిసారి కూడా మా వారు ఈయన దగ్గరే తీసుకుంటారు. సో అక్కడికి వెళ్ళి ప్రతి బండి చూపిస్తున్నారనమాట. ఇది తీసుకుంటారండి, ఇది తీసుకుంటారంటే మా వారు అయితే కనుక ఎన్ని చూసినా కానీ ఆయనకైతే కనుక మనం ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి కొంచెం సీట్ అనేది అవైలబుల్గా ఉండాలి, అంటే లేడీస్ కూర్చుంటే బాగుండాలని చెప్పేసి ఆయన మాత్రం ఒక బండి అనేది చూస్ చేసుకున్నారు. ఇటు వచ్చేసి మా వారి ఫ్రెండ్ అన్నాం కదండి, వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి రీసెంట్లీ మెడిసిన్ సీట్ కొట్టాడు. చాలా బాగా చదువుతాడులేండి బాబు వచ్చేసి. చూడండి వాళ్ళ డాడీకి అయితే ఎంత హెల్ప్ చేస్తున్నాడో. మళ్ళీ నెక్స్ట్ అయితే కనుక ఈ బాబు అయితే మెడిసిన్కి MBBSకి అయితే కనుక ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిపోతాడులేండి. సో ఇప్పుడైతే కొంచెం బిజీ ఉంటుంది కదా, వాళ్ళ డాడీకి అయితే ఫుల్ కోఆపరేట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే మనీ అనేది పే చేసేసారు మా వారు. ఎంత పడింది బండికి, ఏ బండి తీసుకున్నారు అన్నది మీకు చూపిస్తాను. సో స్కిప్ కాకుండా చూసారంటే బండి ఏంటన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఏ బండి అయినా కానీ నాకైతే ఇప్పుడు తీసుకున్న బండి ఇష్టం అనమాట. సో ఏంటన్నది మీకు చూపిస్తాను. సో ముందుగా ఏంటంటే మనం నిమ్మకాయలు అనేది బండి కట్టుకోవడం చాలా మంచిది కదా అని చెప్పేసి నేను ఇట్లా అయితే అంతా రెడీ చేసి మా పాపతో చేయిందాము అన్నీ అని చెప్పేసి అన్నీ నేను రెడీ చేస్తున్నాను. ఇక వచ్చేసి పాప అయితే చక్కగా బాత్ చేసేస్తుంది. అదేనండి, హెడ్ బాత్ అది చేసి డ్రెస్ అది చేసుకుని ఇలాగ మా బాబు కూడా చక్కగా అన్నీ రెడీ అయిపోయాడు. ఇంక ఇద్దరిని తీసుకుని గుడికి వెళ్దాము, అన్నీ పాపతో చేయిందాము అని చెప్పేసి పాపను కూడా తీసుకెళ్తున్నారనమాట. ఇవన్నీ చూడండి మా కూతురికి అయితే అన్నీ చూపించుకుంటున్నారు. సో పాప అయితే వాళ్ళ డాడీకి చాలా కూడా దగ్గరగా ఉంటుందన్నమాట. బాబు అయితే నాకు కొంచెం దగ్గరగా ఉంటాడు. సో ప్రతి ఇంట్లోనే అంతేలేండి, వాళ్ళ డాడీకి ఇంక అన్నీ కూడా తనే ఇలా డాడీ అలా డాడీ అన్నీ చెప్తూ ఉంటుంది. అంతే కదండి. రీసెంట్లీ మేము టీవీ కూడా తీసుకున్నాము, అది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఏంటి ప్రతిదీ ఇప్పుడే తీసుకున్నారా అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు దశమి కదండి, GST కొంచెం చిన్న ఆఫర్ అనేది పెట్టింది, మరీ ఎక్కువ కాదులేండి. ముందు అయితే అందరూ చాలా ఆఫర్ పెట్టేదారట, GST వాళ్ళు చాలా తగ్గిపోయిందంట అని చెప్పేసి ఊరికే చాలా గ్యాదర్ చేసేసారు. కానీ అంతగా ఏం దిగిపోలేదులేండి. టీవీ పరంగా ఏంటి, బండి పరంగా ఏంటి, కొంచెం పర్వాలేదు. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ అనే చెప్పాలి. సో మా వారైతే బండి అయినా టీవీ అయినా క్యాష్ ఇచ్చే తీసుకున్నారులేండి. ఇటు వచ్చి చూడండి, పాప అయితే నిమ్మకాయలు, లైట్గా వర్షం పడుతుంది, బహుశా మంచికి చిహ్నమే అనుకుంటాను నేను. అంటే
ఏ పని చేసినా మనకి లైట్గా వర్షం పడింది అనుకోండి, వానదేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడన్న ఒక చిన్న నమ్మకం కూడా పెట్టుకోవాలి. సో పాప అయితే చక్కగా ఇవన్నీ అన్నీ కూడా మొత్తం అన్ని పాపతోనే చేయిస్తున్నాం అనమాట. సో ఇంటికైతే ఆడపిల్లతో ప్రతిదీ చేయించడం చాలా మంచిదండి. పాప అయితే చక్కగా ఇవన్నీ కట్టి దూపమది వేసి మా పాత బండి చూడండి పక్కన పెట్టేసాము. సో బండి అయితే ఇది ఈ కలర్ తీసుకున్నాము. నిజంగా ఎప్పుడు కూడా ఈ బండే ఎక్కువగా, అంటే కొంచెం మోడల్ అనేది మారుస్తాను తప్ప బండి అయితే ఎప్పుడు యాక్టివా హోండా తీసుకున్నాం అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. అంటే 1-2 కలర్ చూపించారు, కానీ బాబుకి ఫైనల్గా అయితే కనుక ఈ బ్లూ కలర్ అనేది బాబుకి నచ్చిందని చెప్పేసి ఇది తీసుకున్నాంలేండి. చూడండి పాప బాబు చక్కగా గుడికి అనేది వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర గుడి దగ్గర చక్కగా పసుపు కుంకుమతో ఓం అనేది పాపతోనే రాయించి అన్ని పాపతోనే చేయించారు. కొంచెం సెంటిమెంట్లేండి. ఇప్పుడైతే అన్ని పాపతోనే చేయించాము, వాళ్ళ డాడీ కానీ బాబు కానీ ఏమీ చేయలేదు. సో ఇదండి, ప్రతి ఒక్కరికి బండి నచ్చిందని అనుకుంటాను. సో బండి కానీ నచ్చితే కనుక చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. సో ఇక అయితే కనుక టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత ప్రసాదాలు అవి కొద్దిగా తెచ్చారు. అదేనండి పులిహోర ఉంటుంది కదా, అమ్మవారి దగ్గర నుంచి తెచ్చారు. అదైతే కొద్దిగా తీసుకున్నాము. తర్వాత వీళ్ళకి ఏంటంటే నేను స్నాక్స్ అని రెడీ చేసి పెట్టాను. ఇక వచ్చేసి వాళ్ళ డాడీ అయితే షాప్కి బయలుదేరుతున్నారనమాట. వాళ్ళ అమ్మాయిని చక్కగా ఎదురు రమ్మనేసి, నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని చక్కగా ఇట్లా నిమ్మకాయ మీద తీసుకెళ్ళండి, వాహనం అనేది ఇలా వెళ్తే మంచిది, ఫస్ట్ టైం మీరు వెళ్తున్నారు కదా అని చెప్పేసి అట్లా అన్ని దగ్గరుండి చేయిస్తున్నాను. నేను మా వారు బాబు అయితే ఏమీ చేయలేదు, అన్నీ పాపతోనే చేయించాలండి. బండి అయితే నిజంగా చాలా పికప్ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి చక్కగా 11 అట్లా అయిపోతుంది టైము. సో ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తూ కొంచెం రెస్ట్ అనేది అనిపించింది అనమాట. చక్కగా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి దానిమ్మ గింజలు ఉంటాయి కదండి, అవన్నీ నట్స్ అన్ని చక్కగా ఒలిచి పెట్టాను. పిల్లలిద్దరూ చక్కగా తింటున్నారనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.